నాలుగోసారికి సరిపోలేదు. ఏపీ బ్రాండ్ నాశనం చేసిన జగన్, ఆదాని అంశాన్ని పరిశీలిస్తున్న అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్షీట్ మా దగ్గర ఉంది, అధ్యయనం చేసి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. ఏపీ బ్రాండ్ను నాశనం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. ఏ విషయంలో? ఆదాని విషయంలో. మరి ఆదాని ఏం చేసిండు? ఎస్, మీ విషయంలో మీకు కన్వీనెంట్గా ఏపీ బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిండు. 1750 కోట్ల రూపాయలు ఆదాని లంచం ఇచ్చిండు. మరి ఇచ్చినోడు దేశానికి మొత్తం భారతదేశ బ్రాండ్నే, ఇమేజ్నే దెబ్బతీసిండుగా. అది మాట్లాడు, అది మాట్లాడితే మోడీ కోడు కదా, ఏమంటే ఢిల్లీ పిలిపిస్తాడు, ఏం కథ ఏంది ఒళ్ళు ఎట్టుంది అంటాడు, అంతే కదా. అదెందుకు మాట్లాడు? ఇవాళ మొత్తం భారతదేశ పరువుని ప్రపంచ మార్కెట్లో అబాస్పాలు చేసిండు కదా మీరు అనే లెక్కల ప్రకారం. ఆదాని అమెరికాలో బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఇక్కడ లంచాలు ఇచ్చిండు భారతదేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అనేది అభియోగం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది మీ ఆరోపణ. దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీన్స్ ఏపీ ప్రభుత్వం లేదు, ఏపీ ప్రభుత్వం మేము సెకీతోని ఒప్పందం చేసుకున్నాం, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని. ఆదానికి ఆ ఒప్పందానికి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఈ నిజాలేంది అబద్ధాలేంది పక్కన పెడితే మొత్తానికైతే ఈ ఆదాని, గౌతమ్ ఆదాని అనేవాడు అమెరికా నుంచి డబ్బులు తెచ్చుకొచ్చి ఇక్కడ అక్రమాలకు పాల్పడ్డాడు, అవినీతి లంచాలకి పాల్పడ్డాడు అనేది ఆరోపణ. మరి ప్రపంచ మార్కెట్లో, ప్రపంచంలో ఆదాని వల్ల భారతదేశం పరువు బజార్న పడదా లేదా? భారతదేశ ఇమేజ్ దెబ్బతినదా లేదా? ఎందుకు మరి మాట్లాడలే? 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఈ దేశంలోనే సీనియర్ నాయకుడిని అంటారు. మరి ఈ దేశంలో ఈ దేశ బ్రాండ్ ఇమేజ్ గురించి మీకు అవసరం లేదా? భారతదేశ బ్రాండ్ ఇమేజ్ బజార్లో పడ్డది, ప్రపంచం బజార్లో, నడి బజార్లో పరువు పోయింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ డమాలైంది. దాని గురించి మాట్లాడు, ఓన్లీ జగన్ గురించే మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆదాని వల్ల కూడా ఈ భారతదేశ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినది, జగన్ వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినది. అంటే మీరు చెప్పే దాంట్లో నిజాయితీ ఉంది, మీరు చెప్తున్న కంటెంట్ కరెక్టే, మీరు చెప్తున్న అభియోగాలు కరెక్టే అని కూడా నమ్ముతారు. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతారు. మీ పత్రికలు, మిమ్మల్ని మోసే పత్రికలు కూడా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నాయి. ఆదాని భారతదేశ పరువు తీసిండు అంటలేదు, ఆదాని క్రిమినల్ అంటలేదు, ఆదాని అక్రమాలు చేసిండు అంటలేదు, లంచాలు ఇచ్చిండు అంటలే. అంటే దీని అర్థమైంది, మీరు మోడీ మొప్పు పొందాలా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తిట్టాలా. మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడం, తిట్టడం తప్ప నిజంగా పరుగు పోయిందనే బాధ ఎక్కడా లేదు మీకు. నిజంగా పరుగు పోయిందనే బాధ ఉంటే ఆదానిని కూడా, ఆదానిని అంటే మోడీని అంటేనే, మోడీ కోడు కదా, ఒళ్ళు ఎట్లుంది అంటాడు, ఈపు చింతపండు అయిద్ది అంటాడు. కాబట్టి భయపడుతున్నారు. నిజంగానే భయపడకపోతే ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆదాని గురించి ఒక్క ముక్క మాట్లాడుతుండ్రా? మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఇలా వాస్తవంగా ఆదాని అనే వ్యక్తి వల్ల ప్రపంచ మార్కెట్లో భారతదేశ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది, స్పష్టం. ఆదానికి మోదీకి సంబంధాలు ఉన్నాయి అనేది స్పష్టం. చర్చ నడుస్తుంది, అనేక పార్టీలు అభియోగం ఆరోపణలు చేస్తున్నాయి. నోరు మెదపడు నరేంద్ర మోడీ ఇవాళ వచ్చి 2 రోజులైంది ఇష్యూ. నరేంద్ర మోడీ గారు విశ్వగురు, ఆయన విశ్వగురు, నోరు రావట్లే ఆయనకు మాట్లాడటానికి. అసలు ఇది ఏంది, నిజమా అబద్ధమా, ఏదో ఒకటి అయితే చెప్పాలి కదా. లేదు ఆదాని శుద్ధపూసే, అమెరికా చేసింది తప్పు అని అన్న చెప్పు. లేదు ఆదాని ఏమైనా తప్పు చేసి ఉంటే మేము అమెరికాకు సహకరిస్తామని చెప్పు, అది చెప్పడు. ఆ విశ్వగురు ఏమో చెప్పడు. విశ్వగురువును మోసే చంద్రబాబు నాయుడు గారు మట్టికి గగ్గోలు పెడతాడు. ఇది ఏపీ బ్రాండ్ నాశనం చేసినట. ఆదాని కేసుపై తర్వాత ఏంటి? అరెస్టుకి అవకాశం లేనట్టే. అమెరికాకు అప్పగింత, సుదీర్ఘ న్యాయ ప్రక్రియ, అమెరికా భారత్ల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం, ఇరు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు, సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించిన శ్వేతసభ. అయిపోయాయి, ఇంకేముంటుంది? ఆదాని కేసు పై తర్వాత ఏంటి? ఏముండదు తర్వాత. ఇదంతా ప్రచారం తప్ప ఏమీ ఉండదు. ఎవడు జైలుకు పోడు, ఎవరికి జైలుకు పోయినా ఏం కాదు. వాళ్ళ ఆస్తులు అట్లే ఉంటాయి, వాళ్ళ పరిశ్రమలు అట్లే ఉంటాయి, వాళ్ళ డబ్బులు అట్లే ఉంటాయి. బకరాలు అయ్యేదారంటే భారతదేశం ప్రజలు. తర్వాత సంగతి ఏంటంటే అమెరికాకి అప్పచెప్పాలా మోడీ ప్రభుత్వం అప్పచెప్పిద్దా? మోడీ ప్రభుత్వం నిజంగానే ఆదానిని అమెరికా చేతిలో పెడితే మోడీని పెట్టుకున్నట్టే, అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మోడీకి ఆయనకి ఇంటర్లింకింగ్ అట్లా ఉంది అనేది బయట ప్రచారం. ఆదానిని అంత ఈజీగా అప్పచెప్తారా? ఇప్పుడు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళని, ఇంకెక్కడ తప్పు చేసిన వాళ్ళని ఇక్కడ శిక్షించాల్సిన అవసరం ఉన్న వాళ్ళని శిక్షించలే. మీరు చిన్నగా చదువుకొని లండన్ పోంటారు నాయన, ఎక్కడ ఉంటారో మీరు దాచుకోండి, తల దాచుకోండి,
మేము కొద్దిసేపు నటిస్తాం, పట్టుకోవడానికి ట్రై చేసినాం కానీ పారిపోయారని. వాళ్ళని ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, అక్కడనే ఉన్నారు. నేను నల్లధనం తెస్తా, దేశంలో ఒక్కొక్కళ్ళు 15 లక్షలు పంచుతా అన్నాడు మోడీ. నల్లధనం తేయడం కాదు, నల్లధనం ఉన్న వాళ్ళని దాచిపెట్టినాడు అనేది అభియోగం, ఇవ్వాలి ఆరోపణ. ఇక అట్లాంటిది ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని అక్కడ పంపించా. ఇప్పుడు అక్కడ తప్పు చేసిన వాడిని ఇక్కడ నుంచి ఆడికి పంపుతారా? ఇక్కడ దాచిపెడతారు. ఇక్కడ భారతదేశంలో ప్రజలకు అన్యాయం చేసి దేశానికి అన్యాయం చేసిన వాళ్ళని భారతదేశం దాటిచ్చే కార్యక్రమంలో సహకరించారు అనేది ఆరోపణ. సహకరించి వాళ్ళని అక్కడ దాచిపెట్టారు. అమెరికాలో తప్పు చేసిండు, అమెరికా ప్రభుత్వం అమెరికా కోర్టులో శిక్షించాల్సిన వ్యక్తులు భారతదేశంలో ఉండేయాలి. ఆదాని, ఈ ఆదానిని వాళ్ళకి అప్పచెబుతారు, ఏనా ఇక్కడ దాచిపెడతారు. ఇక్కడ దాచిపెట్టి లేదు శుద్ధపూస ఆదాని మోడీ ఒకటే అంటాడు. నేను విశ్వగురు అయితే ఆయన ప్రపంచ గురువు అంటాడు. ప్రపంచ ఆర్థిక సామ్రాజ్యానికి గురువు ఆయన, అట్లాంటి పని చేయడు అని చెప్పిన ఆశ్చర్యం లేదు. దాని గురించి ఏ మీడియా రాయదు, ఏ పత్రిక రాయదు. ఇది సంగతి ఏమి ఉండదు, ఏమి సంగతులు ఉండవు. సంగతి ఏదైనా ఉండాలంటే భారతదేశం ఇంటర్నేషనల్ సంబంధాలు ఉంటాయి. ఒక దేశంలో తప్పు చేస్తే ఆ దేశానికి సంబంధించిన చట్టాల ప్రకారం శిక్షించాలంటే ఆ వ్యక్తిని వేరే ఇంకో దేశంలో నివసిస్తుంటే వీళ్ళు అప్పచెప్పాలి. ఇవాళ భారతదేశం అప్పచెప్పాలి. భారతదేశం తీసుకుపోయి ప్రొడ్యూస్ చేయాలి అమెరికా కోర్టు ముందు. భారతదేశం ప్రొడ్యూస్ చేయదు, అయిపోయాయి అక్కడ కథ క్లోజ్. ప్రొడ్యూస్ చేయకపోగా నిన్న వైట్ హౌస్ ఒక ప్రకటన చేసింది, భారత్కి అమెరికాకి సామరస్యమైన సంబంధాలు ఉన్నాయి అని. అంటే కథం అయిపోయాయి. సామరస్యమైన సంబంధాలు అంటే నువ్వు అప్పచెప్పపోయిన పర్లేదు మేము చూసుకుంటామని. ఎందుకు ఈ కేసుతో అయ్యేది ఉంది, పోయేది ఉంది, ఏమైనా ఉందా? ఇంకా ఎవడన్నా షేర్ మార్కెట్లో షేర్లు కొన్నాడు డమాలు కావటం తప్ప వాళ్ళకి ఏమి కాదు. సాక్షి నిజాలకు పాత్రేసి నిస్సిగ్గా నిందల. అమెరికాలో ఆదాని సంస్థపై అభియోగాలు నమోదైతే ఇక్కడ వైఎస్ జగన్పై విష ప్రచారమా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వ ఒప్పందం, ఆదానితో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆ ఒప్పందంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. పైగా సెకీ తనకి తానుగా యూనిట్కి 2.49 పైసలకే సరఫరా చేస్తామని లేఖ రాస్తూ ముందుకు వచ్చింది. సెకీ ధరతో ఏటా 3,750 కోట్ల ఆదా. సెకీతో ఒప్పందం వల్ల ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు. గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా ఇంత కారుచౌకగా 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందా? యూనిట్కు 2.49 చొప్పున 25 ఏళ్ల పాటు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేస్తామంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కాదంటుందా? ఈ ఒప్పందం కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగితే లంచాలకు అవకాశం ఉంటుందా? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రాలకు లంచం ఇస్తుందా? ఈ ప్రక్రియలో లంచం ఇచ్చేందుకు ఆస్కారం ఏముంది? ఏది నిజం? సౌర విద్యుత్ మేమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం 2021లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసిందట. సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మేము సెకీతోనే ఒప్పందం చేసుకున్నాం, సెకీఏ లెటర్ రాసింది, 2.49 పైసలు ఒక యూనిట్కి మేము సరఫరా చేస్తాం తీసుకోండి అని. మరి సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి లంచం ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం లంచం తీసుకుంటుందా? రెండు ప్రభుత్వాల మధ్య లంచం అనే ప్రస్తావన ఉంటుందా? కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో అమెరికాలో ఆదాని పైన కేసు అయితే మొత్తం భారతదేశ పరువును గంగలో కలిపితే దాని గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చిండని మాట్లాడటం అంటే దీని వెనకున్న కక్ష ఏంది, కుట్ర ఏంది, కుట్రపూరితమైన విషం జిమ్మే కార్యక్రమం ఏంది అనేది అర్థం చేసుకోవాలని సాక్షి పేపర్ రాసిన వార్త. వాస్తవం కూడా అదే. ఎక్కడా కూడా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, దాదాపు 5 నెలలు అయింది అధికారంలోకి. ఎక్కడా కూడా నిజంగానే ఈ వ్యవహారం మీకు ఉంటే మీ దగ్గర ఎనర్జీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ కాడ ఒప్పందాలు ఉంటాయి. ఇగో ఆదాని సంస్థతోనే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకోండి, ఇగో సంతకాలు అని చూస్తున్నారా? చూంచట్లే. ఎందుకు? అక్కడ సెకీ ఒప్పందం చేసుకుంది. సెకీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి తప్పు. మళ్ళీ వీళ్ళు అనేదానికి అది జస్టిఫికేషన్ కాదు కాబట్టి చెప్పరు. దస్త్రాలు బయట పెట్టండి. ఇగో సెకీ కాదు చేసుకుంది ఆదాని కంపెనీ, ఆదాని కంపెనీ లెటర్ ప్యాడు ఎంఓఈలు ఇగో కాగితాలు మా దగ్గర ఉన్నాయని బయట పెట్టండి. ఎందుకు పెట్టరు? లేదా వీళ్ళు ఆదానితో డైరెక్ట్ ఒప్పందం లేదు, సెకీతో చేసుకున్నారు. దాన్ని ఇటు కన్వర్షన్ చేస్తారు పొలిటికల్గా మైలేజ్ కోసం. జగన్మోహన్ రెడ్డి ఏదో చేసిండు అయిపోయిందిగా అని చెప్పి వీళ్ళు ఇచ్చిన 6 సూపర్ 6లు ఈ మర్చిపోవాలి కదా. ఇది ఒక కొద్ది రోజులు నడిపేస్తారు ఈ డ్రామాని, ఒక 4 రోజులు 10 రోజులు. ఇప్పుడు కల్తీ లడ్డు అని ఒక 15 రోజులు నడిపారు డ్రామా. పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు గారు నడిపారు, అది ఎడిపోయింది తెలియదు. ఇవాళ మళ్ళీ ఇది తీసుకొచ్చారు. ఇది ఒక 15 రోజులు నడిపాక ఇది పోద్ది. ఎందుకంటే నిజాలుంటే నిగ్గు తేలుతాయి, నిజాలు ఉండవు కదా. నిజాలుంటే ఇవాళ కాగితాలు బయట పెడతారు. ఇగో సెకీ కాదు ఇది ఆదాని కంపెనీ అని చెప్పి పెట్టే పరిస్థితి లేదు. మీరు 5 నెలలు అయింది, చాలా శ్వేతపత్రాలు కూడా తెలియజేశారు. మరి ఆ శ్వేతపత్రాల్లో కూడా ఈ 1750 కోట్ల లంచం కానీ ఆదానితో ఒప్పందాలు కానీ లేవు. ఎందుకంటే అయ్యాల మీరు ఆదానితో ఒప్పందాలు అనడానికి ఆధారాలు లేవు. సెకీతో ఆయన ఒప్పందం చేసుకుంది. ఈ ఆటకు కూడా ఆదానిని ఒక పల్లెత్తు మాట అనే ధైర్యం కానీ దమ్ము కానీ గట్స్ కానీ లేవు మీకు. ఎందుకు? మోడీ కూడా ఈ బగల కొడతారు.
అనే భయం. అసలు అధిక ధరలకు పీపీఎల్ చేసి అడ్డగోలు స్కాములకు పాల్పడ్డదే చంద్రబాబు. యూనిట్‌కు ₹6.99 చొప్పున కొనుగోలు చేసింది ఈ పెద్ద మనిషి. దీర్ఘకాలిక ఒప్పందాలతో 35,000 కోట్ల భారం బాబు నిర్వాహకం కాదా? రెట్టింపు ధరలతో జరిగిన ఆ ఒప్పందాలు ముడుపుల కోసం కాక మరెందుకు అంటున్న విద్యుత్ రంగ నిపుణులు. డిస్కమ్లకు 2019-24 మధ్య జగన్ అందించిన సబ్సిడీ మొత్తం 47,800 కోట్లట. రైతులకు బాబు ఎగ్గొట్టిన 8,845 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలను చెల్లించింది కూడా గత ప్రభుత్వమే. ఇది వాళ్ళు చెబుతుంది. అసలు నువ్వే ₹6.99 ఒక యూనిట్కి కొన్నావు, మేము ₹2.49కే కొన్నాం. మరి నువ్వు అంత అధిక ధరకు పెట్టి యూనిట్కి కొన్నావు అంటే దాని వెనక ముడుపులు కాక ఇంకేముంటాయి? అసలు ముడుపులు కానీ స్కాముల చరిత్ర ఉంటే చంద్రబాబు నాయుడుదే. ఆ చరిత్ర ఇంకా వేరే వాళ్ళకి ఆ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు. ఆ రికార్డు మీకే పదిలంగా ఉంటుంది. మీ ఒప్పందాలకి ఏదో ఒక మళ్ళీ హిడెన్ ఎజెండా ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ఒప్పందంలో. కాబట్టి ఈ ఒప్పందాలలో కూడా ఉంది. దాన్ని బయట పెట్టకుండా తక్కువ ధరకు కొని రాష్ట్రానికి మేలు చేస్తే మీరు దీన్ని స్కామ్ జరిగింది అంటారా అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తుంది. కేంద్రంతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందం. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే డిస్కమ్ల ఒప్పందం చేసుకున్నాయి. ఆదానితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కేంద్ర సంస్థ సెకీ ఎవరి వద్ద విద్యుత్ కొంటే మాకేంటి? దమ్ముంటే సెకీతో ఒప్పందం రద్దు చేయండి. ఊహాజనిత ఆరోపణలతో జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. అరెస్టుకు అమెరికా పోలీసులు వస్తారంటూ దుష్ప్రచారం చేయడం ఏ పాత్రికేయం? యూనిట్కు 2.49 సరఫరా సెకీతో జగన్ ఒప్పందం చేసుకుంటే తప్ప, అదే సెకీతో యూనిట్కి ₹4.50 ఒప్పందం కొంటే చంద్రబాబు కొంటే ఉప్ప. యూనిట్ 2.49 లేని అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు కలిపి 5.73 చేరుతున్నట్టు దుర్మార్గం రాస్తారా? చంద్రబాబు ఈనాడు రామోజీ కుమారుడిపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేరు నాని ఆగ్రహం అట. కేంద్రంతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే డిస్కమ్లో ఒప్పందం చేసుకుని దాంట్లో తప్పే ఉంది. యూనిట్కి ₹2.49 ఒప్పందం చేసుకుంటే ₹5.73 అనే దుర్మార్గమైన వార్తలు రాస్తున్నారు. ఇది ఎక్కడ జర్నలిజం, ఇది ఎక్కడ పాత్రికేయము అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. నిజంగానే ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఒప్పందం ఆదానితో చేసుకుంటూ అక్రమం, అది అవినీతి జరిగింది, 1750 కోట్లు లంచం ఇచ్చిండు ఇది అంటున్నారు కదా. రద్దు చేయండి ఒప్పందం. అసలు ఒప్పందం ఉంటే రద్దు చేయండి, బయట పెట్టండి. ఒప్పందం ఉండాలి కదా. ఇగో ఈ ఒప్పందం ఉంది, మేము రద్దు చేస్తాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిండు, నేను రద్దు చేసినాను, నేను సభలో పెట్టారు. అట్లా పెట్టండి. ఎందుకంటే ఒప్పందం అనేది ఆదానితో లేదు, సెకీతోనుంది. అది కూడా ₹2.49 యూనిట్కు ఉంది. దాని నుంచి తప్పించుకోలేని పరిస్థితి. బయటికి ఆరోపణలు అవి చేస్తారు ఓరల్గా, లిటరల్గా ఎక్కడ చూపి ఇట్లా కాగితాలు ఉండవు కదా. వీళ్ళు చేసే ఆరోపణ పూర్తిగా తప్పు అనేది అలా పేరు నాని చెప్తుండు. మీకు దమ్ము ధైర్యం ఉంటే సెకీతోని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయండి, లేదా ఆదానితోని చేసుకున్న ఒప్పందం ఉంటే బయట పెట్టండి. ఆ రెండిట్లలో ఏది చెప్పట్లే. చేసిండు అమెరికా పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు అంటాడు. అమెరికా పోలీసులు ఇక్కడికి ఎట్లా వస్తారు? అరెస్ట్ ఎవరిని చేస్తారు? చేస్తే మోడీ ఆదాని చేయాలా? ఆదాని చేశారంటే మోడీకి దత్తపుత్రుడేనా అయ్యేదా? అది ఎక్కడన్నా ఎఫ్ఐఆర్లోనో ఛార్జ్ షీట్లోనో లేదా వాళ్ళు చేస్తున్న ఆరోపణలో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉందా? 5 రాష్ట్రాలు అన్నారు. 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు అరెస్ట్ చేస్తారా? అయిద్దా? అసలు ఆదానిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అక్రమంగా ఈడ వ్యాపారం చేస్తానని డబ్బులు తెచ్చి లోన్లు తెచ్చిన వ్యక్తిని, మోసం చేసి లోన్లు తెచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, అరెస్ట్ చేసే అవకాశమే లేదు. వీళ్ళు అప్పచెప్పే పరిస్థితే లేదు. ఇక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారో తీసిపోతారో, అయిపోయింది వైఎస్ఆర్సీపీ పని అని వీళ్ళు ప్రచారం చేస్తారంటే దాంట్లో ఎంత అత్యుత్సాహం ఉంది, ఎంత నిజం ఉంది, దీని వెనక ఎంత కుట్ర ఉందని స్పష్టంగా అర్థమవుతుందని పేరు నాని చెప్తున్న పరిస్థితి.